ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరు ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా పిరంగపురంలో వెలసిన బాలయేసు జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. పీఠాధిపతి చిన్నబత్తిని భాగయ్య, విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి పాల్గొన్నారు. బిషప్ భక్తులు ఉద్దేశించి ప్రార్థనలు చేసినారు. ప్రత్యేక దివ్య పూజా బలి కార్యక్రమాన్ని నిర్వహించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి విద్యుత్ అలంకరణలతో తీర్చిదిద్దిన తేరు ప్రదర్శనలతో ఊరేగింపుగా బాలయేసు దేవాలయం వద్దకు భక్తులు బిషప్ను ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు దేవాలయంలో కొవ్వొత్తులు వెలిగించి మొక్కుబడులను తీర్చుకున్నారు. అనంతరం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని రాత్రులు కుటుంబాలతో ఉత్సవాల్లో పాల్గొని జాగారం చేశారు. ఈ ఉత్సవాల్లో వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసి రంగుల రాట్లంలో ఉత్సవాలలో పాల్గొని ఆనందోత్సవాలను పంచుకున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పనిచేస్తున్న వివిధ దేవాలయాల విచారణ గురువులు ఈ వేడుకలలో పాల్గొని భక్తులకు యేసుక్రీస్తు సందేశాలను అందించారు. ఫిరంగపురం కథోలిక సంఘం 18వ శతాబ్దంలో ఏర్పాటైంది. దీని పరిధిలో 16 గ్రామాలు ఉండేవి. 1875లో విచారణ గురువుగా నియమితులైన లండన్కి చెందిన థియోడర్ డిక్మన్ బాలయేసు ఆలయం పూర్తిగా శిథిలావస్థలో ఉండటం చూసి చలించారు. ఆయన ఆలయ పునర్నిర్మాణానికి పూనుకున్నారు. ఆయన కృషితో 1888 డిసెంబర్ 15న బాలయేసు ఆలయం నిర్మాణానికి పునాది పడింది. పునాదుల నిర్మాణానికి 2 ఏళ్ల సమయం పట్టింది. 1891 నాటికి ఆలయ నిర్మాణం పూర్తయింది. ఎటువంటి ఆధారం లేకుండా పైన గుమ్మటం వంటిది నిర్మించటం ఈ ఆలయ విశిష్టత. అదే సమయంలో కార్మెల్ కొండపై కార్మెల్ మాత ఆలయాన్ని, పునీత ఆగ్నేయమ్మ మఠాన్ని స్థాపించారు. అప్పటి నుండి ఏటా డిసెంబర్లో క్రిస్మస్ వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు, విశ్వాసులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులైనటువంటి అందరికీ కూడా మా సాదర స్వాగతం. ఈ పరమ పవిత్ర రాత్రిలో మనమందరం కూడా క్రీస్తు జనన మహోత్సవాన్ని మనం కొనియాడబోతున్నాం. కనుక ఇది పరిశుద్ధమైనటువంటి సమయం. ఈ సమయం అంతా ఆద్యంతమంతా కూడా మన భక్తి ప్రపత్తులతో ఈ దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ఆ దేవుని యొక్క అపారమైనటువంటి మేలులను పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సహోదరి సహోదరులందరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలను ఎంతో మహావైభవంగా జరుపుకునే ఒక పరిశుద్ధమైనటువంటి సమయం. ప్రియమైన గురువులారా, కార్యస్త్రీలారా, సహోదరి సహోదరులారా, ప్రియమైన బ్రదర్స్ మరియు క్రైస్తవ బిడ్డలారా, క్రైస్తవేతరులారా, మీ అందరికీ క్రిస్మస్ పండుగ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు ముందుగానే మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ టు యూ ఆల్. చెప్పడంతో మరి మనం సంసిద్ధపరుచుకున్నాం. రాసినటువంటి సువిశేషం 2వ అధ్యాయం మరి 11వ వచనంలో గొర్రెల కాపరులకు దూత ప్రకటించినటువంటి ఆ వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, నేను దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టాడు, ఆయన క్రీస్తు మరియు ప్రభువు కూడా అని ఆ వాక్యంలో మనకు ఎంతో చక్కగా మరి తెలియజేయబడి సహోదరి సహోదరుడు